చేసినా కూడా నా అదృష్టవశాత్తు నాకు దొరికిన ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఆలోచన మనది కాదయ్యా, ఆ టైంకి నేచర్ మనకి ఇవ్వాలి, ఇచ్చినప్పుడు ఫార్ములాని మనం దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి నాకు నూరు పోసేవాళ్ళు చిన్నప్పటి నుంచి. అంటే నా తెలివితేటల వలన నేను ఒక ఫార్ములాను కనుక్కోవడం కానీ, నా తెలివితేటల వలన నేను ఒక మందుని ప్రిస్క్రైబ్ చేయడం కానీ జరగదు. ఎవరికైనా అదే, కానీ అందరూ ఒప్పుకోరు. నేను ఎండి డిఎం అండి, ఆలోచించి ఆలోచించి మీకు మందు ఇచ్చానండి నేను అని అంటాడు. ఆ టైంకి ఆ డాక్టర్కి ఆ ఆలోచన పుట్టడం అనే దగ్గరే అసలు మొత్తం ట్విస్ట్ ఉంది. అసలు ఆ ఆలోచన నాది అంటాడు డాక్టర్. నేను ప్లాన్ చేశాను, నేను ఈ రకంగా సర్జరీకి మొత్తం ఫోర్గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఒకసారి ట్రయల్ చేసి దాని మీద మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి సర్జరీ చేసామండి అని అంటాడు. కానీ ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు ఆయనకి? అందుకే మా ప్రొఫెసర్ ఆయన చెప్తారు, నేచర్ డస్ నాట్ పర్ఫార్మ్ ఏ న్యూడ్ డాన్స్ బిఫోర్ ఎవ్రీబడి. ప్రకృతి అందరి ముందు నగ్న ప్రదర్శన చేయదు, నృత్యం చేయదు. వాళ్ళ అర్హతను బట్టి తన రహస్యాలని ఎవరికి తెలియపరచాలో వాళ్ళకే తెలియపరుస్తుంది. వాడే సైంటిస్ట్ అవుతాడు, వాడికే సైంటిస్ట్ అని పేరు, వాడికే నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఒకే సబ్జెక్ట్ మీద కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్న ఒకడిని మాత్రమే నేచర్ ఎంచుకుంటుంది తన యొక్క రహస్యాన్ని తెలియపరచడానికి. అందరికీ తెలియపడదు. కాబట్టి ఆలోచన నాది అని అనుకున్నాము అంటే పప్పులో కాలేసినట్టు. నేను ఆలోచించి చేశాను, నేను ముందుగానే ఎంతో జాగ్రత్త తీసుకొని చేశాను. తప్పు ఇదంతా. చాలా మిస్కన్సెప్షన్స్, రాంగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఆలోచన ఇవ్వబడాలి వారికి. ఆ ఆలోచన ఇవ్వబడితేనే, ఆలోచించేటువంటి శక్తి అతనికి ఉంటేనే అతని ద్వారా ఒక కార్యం జరగడానికి అవకాశం ఉంటుంది. పొరపాటున ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఒకానొక టైంలో వాళ్ళకి డిమెన్షియా వచ్చేస్తుంది, మతిమరుపు వచ్చేస్తుంది, బ్రెయిన్ లో డ్యామేజ్, కొన్ని రకాలైనటువంటి ఆక్సిటోసిన్ లాంటి, కొన్ని డోపమైన్ లాంటి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ లోపల ఫామ్ కావు. ఎందుకు కావు ఎవరు చెప్పలేరు. వాడికి అంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ నాలెడ్జ్ వాడికి దేనికి పనికిరాదు. ఇక వాడు మర్చిపోతూ ఉంటాడు. దానికి ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదు. తెలియనటువంటి భయాలు వచ్చేస్తాయి వాడికి. ఒక ఫియర్ కాంప్లెక్స్, ఫియర్ జోన్ లోకి వెళ్ళిపోతాడు. వాడు కంటిన్యూస్ గా డోపమైన్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని టాబ్లెట్స్ ఇంకా లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉండాలి వాడు. అంటే వాడి తెలివితేటలు ఈ సృష్టికి కానీ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకే. దాని తర్వాత వాడి నీ తెలివితేటలు ఇంకా అవసరం లేదురా నా సృష్టికి అని చెప్తుంది నేచర్. కానీ ఇవేవి మనకు అర్థం కావు. ఇవంతా మనకి ఒక పని చేయడానికి శక్తి లేదంటే ఆ పని చేయవలసిన అవసరం లేదు అని అర్థం. మనం వీరోచితంగా పోరాడాల్సిన పని లేదు. మన అవయవాలు ఏవైనా చచ్చుబడిపోయినా, ఇంకా మనకి కాళ్ళు కీళ్ళు పనిచేయకపోయినా, ఏమిటో నా కర్మ ఇలా తగలబడిందండి, ఆరోగ్యం ఉండుంటే అసలు నేను ఎంతమందికి సహాయపడి ఉండేవాడిని, లేదంటే రమణ కేంద్రానికి అసలు సర్వీస్ అంతా నేనే చేసేవాడిని అండి అని చెప్పుకుంటుంటాం మనం. మొత్తం ఒక్క చేత్తో చేసేవాడిని అండి నేను, ఏమిటో ఇట్లా వచ్చే కర్మ పడింది. తప్పు అవసరం లేదురా అని చెప్పేసింది నేచర్. అంతే, నీ సర్వీస్ అవసరం లేదిక. సో టేక్ రెస్ట్ అండ్ యూ ప్లీజ్ అబైడ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ లోపల నీ ఇప్పుడు మనసుతో చేయాలి సర్వీస్.
ఫిజికల్ గా చేసావు, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కీళ్ళు కాళ్ళు మోకాళ్ళు అన్నీ అరిగిపోయినాయి, ఇంకేం లేదు. ఇప్పుడు నువ్వు చేయవలసిన సర్వీసు మనసుతో భగవాన్ సర్వీస్ చేయాలి. మనసుతో భగవాన్ సర్వీస్ ఏమిటి? ఒకటి ఆత్మ విచారణ, నేను ఎవరు, లోపలికి వెళ్ళిపోవాలి. కానీ ఇవేవి మనకు అర్థం కావు. ఇవి అర్థం కాకుండా ఆ ఎమోషనల్ ఆ ప్లాట్ఫామ్ మీదనే మాట్లాడుతుంటాం. ఇంకా ఏమిటో నా కర్మ ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, అసలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట ఎలా ఉండేవాడిని అసలు, అది ఇది అని అంటూ. అదేవిధంగా ఎంతో మంది ఆశ్రమాలు అవి ఇవి పెట్టుకో ఉంటారు. వాళ్ళు ఏదో ఒక ప్రణాళిక పెడతారు, ఇంతమందికి భోజనాలు పెట్టాలి, ఇంతమందికి అన్నదానం చేయాలి, అది ఇది అని. కానీ నడవు. చాలా బెగ్గింగ్ లోకి వెళ్ళిపోతారు. డొనేషన్స్ స్వీకరించబడును బోర్డు పెట్టేస్తాం. ఎందుకు అంత అవసరం ఏమిటి అసలు? ఒరే, నా ద్వారా రోజుకి 100 మందికి అన్నదానం పెట్టవలసిన కర్మ ఉంటే నా ప్రారంభంలో ఎవరో ఒకరు దారిన పోయేవాడు కూడా ఒరే వీడికి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చిపోదామని బుద్ధి వాడికి పుడుతుంది. వాడు ఇచ్చేసి పోతాడు. వాడి ద్వారా ఆ పని నిరాటంకంగా జరుగుతూ ఉంటుంది. ఎన్ని మాటలు వింటుంటాను తెలుసా? ఇక్కడే కాదు, అరుణాచలంలో కానీ ఎక్కడైనా కూడా. ఏమిటో అండి, మంచి ప్రాజెక్ట్ పెట్టుకున్నాం అన్నదానం అని, ఎవరు డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అంత ఎవరికి ఉంది? ఏంటంటో మాట్లాడతాం మళ్ళీ. అసలు ఇవన్నీ కూడా మీనింగ్లెస్ డైలాగ్స్ ఇవి. భగవాన్ ఇవన్నీ ఒప్పుకోరు. నీకు పని చేయవలసిన కర్మ ఉంటే భగవంతుడు నీ చేత బలవంతంగా ఆయన పని చేయించి తీరతాడు. నువ్వు పోయి కొండ గుహల్లో దాంకున్నా సరే, కొండ గుహలో చెట్టు తురలో బొరియలలో దాక్కున్నా సరే, కర్మ నిన్ను లాక్కోవచ్చి నీ చేత కర్మ చేయిస్తుంది. విధి. హైరాణ పడాల్సిన పని లేదు. ఒక ఆర్గనైజేషన్ పెట్టినంత మాత్రాన ఏదో సర్వీస్ జరిగిపోవాలని అది కర్మ, అది కూడా ప్రారంభం. అది జరగవలసి ఉంటే జరుగుతుంది. ఈశ్వరుడు ఆలోచన ఇవ్వాలి, ఆ శక్తిని ఇవ్వాలి, ఈశ్వరుడు నిర్ణయం చేయాలి, ఇంత ఉంటుంది. కానీ ఇవి ఏవి ఆలోచించకుండా భలే విచిత్రంగా ఆ కర్మలపై గల వ్యామోహం వలన మేము ఇది చేశాం అది చేశామని బ్రాకెట్లో ఇచ్చున్నారు. అది మేము ఇది చేశాం అది చేశామని గంతులు వేయడమే విచిత్రం.